సో మనము మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈషాకి వెళ్ళే దారిలో మాత్రం వన్ వే రోడ్ అండి. ఓన్లీ ఒకటే వెహికల్ పడుతుంది. సో కొంచెం మంచి ప్రొఫెషనల్ డ్రైవర్స్ని తీసుకురండి ఒకవేళ వస్తే. చాలా చాలా లేన్ రోడ్ అన్నమాట. చాలా అంటే చాలా లేన్. చూడండి, ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ ఇంకా పక్కకి వెళ్ళాల్సిందే ఇంకా. కానీ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని ఇలాని ఈషాకి వెళ్ళే దారిలో సో ఈ హోటల్ ఉందండి. చాలా చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇక్కడ ఒక 2-3 స్పెషల్ కర్రీస్ చేశారు వాళ్ళు. లైక్ సమ్ టమాటా రసం, పచ్చిపులుసు రసం అండ్ సమ్ గుత్తి వంకాయ. సో చాలా బాగుంది అసలుకి. పీపుల్ అయితే చాలా చాలా మంచివారండి. తినండి 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 అనేసి పెడుతూనే ఉన్నారు అసలుకి. మీరు మాత్రం కంపల్సరీ వచ్చినప్పుడు ఈ హోటల్లో మాత్రం ఫుడ్ ట్రై చేయండి. నార్త్ ఇండియన్స్ మీల్స్ ఉంటాయి, సౌత్ ఇండియన్ మీల్స్ ఉంటాయి. సౌత్ ఇండియన్స్ వచ్చేసి మనకి అన్లిమిటెడ్ ఉన్నాయి. నార్త్ ఇండియన్ వచ్చేసి మనకి చపాతీ ఇస్తాడు కదా, సో అందుకనేసి ఇది ఉంటుంది. మీరు మాత్రం కంపల్సరీ ఇది ట్రై చేయండి. ఓ వచ్చేసామా, ఈషాకి వచ్చేసామా? ఇటు నుంచి ఈషా బార్డర్ స్టార్ట్ అనుకుంటా కదా. అక్కడ ఈషా ఆర్క్ అయితే కనిపించిందండి. ఈషా ఆర్క్ నుంచి మంచి ఇట్లా లోపలికి వస్తున్నాం. సో నాకు తెలిసి ఇదంతా ఈషా ఫౌండేషన్ వాళ్ళ ఇది అనుకుంటా. సో యా మేబీ అది కావచ్చు, ఈషా ఫౌండేషన్ వాళ్ళ ల్యాండ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఆదియోగి దగ్గరికి వెళ్తున్నామండి. శివయ్య కనిపించేసాడు. సో మనకి ఈషాలో వచ్చేసామండి. ఆదియోగి కనిపించాడు కదా, ఇక్కడ ఉన్నారు. ఆ చెట్టు అడ్డం ఉంది. ఇదంతా మన పార్కింగ్ లాట్. సో ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ ఇస్తారు అనుకుంటా. సో యా పార్కింగ్ లాట్, చాలా పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన శివయ్య ఆదియోగి. ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశారు మంచిగా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి 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 అని. ఫైనల్గా శివయ్య పిలిచేసాడు, వచ్చేసాము. చాలా సంతోషంగా ఉంది. ఆగో ఆదియోగి మన శివయ్య. చాలా బాగుంది అండి వెదర్ చూడండి అసలుకి. అదంతా చుట్టూతర కొండలు. సో ఇప్పుడు మేము ఎప్పుడైతే వచ్చామో అసలుకి వెదర్ చాలా బాగుంది అండి. అసలుకి పొద్దున్నే వర్షం పడ్డదని చెప్పినా కదా, మేబీ బికాస్ ఆఫ్ అది అనుకుంటా. సో మంచిగా క్లౌడీగా ఉంది, అసలుకి ఎండనే లేదు అసలు. సో ఇది వచ్చి మన పార్కింగ్ లాట్ నుంచి వ్యూ. సో మనకి ఈషాలో మన శివయ్య దగ్గర ఇలా దర్శనం అయ్యేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మనకి మంచిగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అంటే ఒకవేళ మనం వాటర్ బాటిల్స్ మర్చిపోయినా కూడా పెద్ద ఇష్యూ ఏమి ఉండదు మనకు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూర్తలు కొండలు. సో మన మురుగన్ టెంపుల్ నుంచి అయితే చాలా చాలా దగ్గర అండి మన ఆదియోగి. సో మీరు ఆదియోగి వచ్చినప్పుడు కంపల్సరీ మురుగన్ టెంపుల్ని కూడా చూడండి. అది మాత్రం చాలా చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి అసలుకి. సో ఇది వచ్చేసి మన ఆదియోగి మహాశివ మహాదేవ్. చాలా చాలా బాగుంది అండి. మేము వచ్చినప్పుడు అసలుకి అంతగా ఎండలు లేవు అనుకుంటా, మరి ఏంటో మబ్బులు పట్టాయి, మబ్బుల్లో ఎండ నడుస్తుంది. కానీ
చల్లచల్లగానే ఉంది, అంత ఎండలేదు. బట్ ఎండాకాలం వస్తే నాకు తెలిసి చాలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటా, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది ఎక్స్ట్రీమ్ హీట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఉండదందుకు ఏం షెల్టర్స్ కూడా లేవు, కొంచెం బాగా వాకబుల్ డిస్టెన్స్ వాక్ చేయాలి మనము. సో ఎండాకాలం వస్తే ట్రై టు బ్రింగ్ అంబ్రెల్లాస్ అండి. అంబ్రెల్లాస్ తెచ్చుకుంటే నాకు తెలిసి బెటర్ అనిపిస్తుంది. కొంచెం ఎల్డర్లీ వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే కొంచెం చూసుకోండి ప్రికాషన్స్. ఇది వచ్చేసి ఆదియోగి దివ్య దర్శనమా టైమింగ్స్ అండి, 7 PM ఎవ్రీడే. ఆల్ ఆర్ వెల్కమ్. సో లైటింగ్ షో ఉంటుంది 7 PMకి. సో చూడాలి, మేము ఆల్రెడీ 2K వచ్చేసాము ఇప్పుడు. సో లేట్ అవుతుందా లేకపోతే ఉండాలా లైటింగ్ షోకి అనేసి విల్ సీ. ఒకవేళ ఉంటే ఉంటాము, లేదంటే విల్ హెడ్ టు ఊటీ అనమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా తీసానండి. చూడండి ఆ కళ్ళు రియల్గా అట్లా ధ్యానంలో ఉన్నట్టు ఉంటుంది. అంటే కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, బట్ మనం రియల్గా ఇక్కడ చూస్తే మాత్రం ఎగ్జాక్ట్గా ఒక ధ్యానంలో ఉన్నట్టు చేశారు అసలుకి విగ్రహం. అసలుకి చాలా అంటే చాలా బాగుందండి. అదే కనిపిస్తుందో బట్ ట్రై టు క్యాప్చరింగ్, బట్ కనిపిస్తుందో లేదో తెలియట్లేదు బికాస్ ఆఫ్ దిస్ సన్. నాకు అర్థం అవ్వట్లేదు, బట్ ఐ థింక్ యా. ఓ వెనకాల కనిపిస్తుండు కదండి ఆదియోగి, తన మెల్లో ఇగో ఈ రుద్రాక్ష మాల ఉంది కదా. సో ఆ రుద్రాక్ష మాల ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి ఇయర్ మొత్తం దానికి పూజలు చేసి అది ఆదియోగి మెల్లో చాలా రోజులు ఉన్న తర్వాత ప్రతి శివరాత్రికి అది తీసి మళ్ళీ కొత్త మాల వేస్తారనమాట. సో ఆ ఓల్డ్ మాలలో రుద్రాక్షలు ఏం చేస్తారంటే 2025 వరకు మామూలుగా మనకి ఈ అవైలబిలిటీ ఇచ్చారనమాట. కొంతమంది ఎవరు పడితే వాళ్ళు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లక్కీ డ్రా తీస్తారు. సో లక్కీ డ్రాలో ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి ఆ రుద్రాక్ష వాళ్ళు కొరియర్ చేసేవాళ్ళు. బట్ 2026 నుంచి ఆప్షన్ తీసేశారు. 2026 నుంచి ఎవరైతే మన శివరాత్రికి లేకపోతే ఏదన్నా శివుడి స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు ఇక్కడికి వస్తారో అప్పుడు మనకి ఆ రుద్రాక్షలు దొరికేవన్నమాట. అయితే 2025లో ఒక క్యూట్ ఇన్సిడెంట్ జరిగింది నాతోటి. ఏంటిది అంటే ఇలా నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాను. సో స్క్రోల్ చేస్తుంటే ఎక్కడో చూశాను అనమాట. వాళ్ళు చెప్పంగా లైక్ మనము ఈషా వెబ్సైట్లో మనం ఫ్రీ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు, లక్కీ డ్రాలో మనకి ఆ రుద్రాక్ష వస్తుంది అంటే జస్ట్ ఫర్ అంటే అసలు ఎందుకు చేశానో నాకు కూడా తెలియదు. బట్ ఫైన్ ఓకే అనేసి జస్ట్ ఎన్రోల్ చేసేసి మన అడ్రస్ ఇవ్వడం అంతే, ఇంకేం లేదు. డొనేషన్స్ కూడా ఏమి ఇవ్వడం అవసరం లేదు. ఒకవేళ మనకి విల్లింగ్లో ఉంటే మనం డొనేషన్స్ ఇవ్వచ్చు, బట్ నేను డొనేషన్స్ కూడా ఏమి ఇవ్వలేదు అనమాట. సో అప్పుడు ఏమైంది, అది శివరాత్రి అయిపోయింది. తర్వాత ఒక 2 months తర్వాత నాకు మెసేజ్లు వస్తున్నాయి అనమాట. ఏమని లైక్ పోస్టల్కి కొరియర్ పంపించాము అనేసి. ఇది మన ఇండియన్ పోస్ట్లో పంపిస్తారు. సో ఇండియన్ పోస్ట్లో పోస్టల్ కొరియర్ డిస్పాచ్డ్ అది అనేసి నాకు అనిపించింది, నేనేం కొరియర్ చేశాను అది కూడా పోస్ట్లో ఇండియన్ పోస్ట్లో, అసలు నాది కాదేమో, మేబీ ఇది స్పామ్ ఏమో అనేసి నేను అసలు ఆ మెసేజ్ కూడా ఓపెన్ చేయలే. ఒక 5 day రోజు ఏమైంది, ఆఫ్టర్ శివరాత్రి 2-3 months తర్వాత ఇంకా పోస్టల్ అబ్బాయి కాల్ చేశాడు, మీకు పోస్టల్ కొరియర్ వచ్చింది అంటే నాకేం కొరియర్ వచ్చింది అనేసి నేను టకటక వచ్చేసాను కిందికి. వచ్చేసి వెంటనే చూసేసరికి అది ఆదియోగి కొరియర్ అన్నమాట, ఈషా నుంచి వచ్చింది. సో ఈ రుద్రాక్ష అక్కడి నుంచే వచ్చింది అండి 2025లో. నేను జస్ట్ అట్లా నేను ఇన్స్టాలో చూసేసి నేను ఎన్రోల్ చేసుకున్నాను. అండ్ 2 months తర్వాత నాకు ఈ రుద్రాక్ష వచ్చింది. సో యాక్చువల్లీ 2 రుద్రాక్షస్ పంపించారు వాళ్ళు విత్ ఈషా సమ్ విభూది అండ్ సమ్ అదర్ మెటీరియల్. అసలుకి ఇంకా ఆ రోజు నుంచి ఇది మాత్రం రుద్రాక్ష నా మెల్లోనే ఉంటుంది. అసలు నాకు చాలా సంతోషంగా ఉండే అప్పుడు, ఎందుకంటే జస్ట్ అస్సలు రాదో కూడా తెలియదు, జస్ట్ మామూలుగా అట్లా ట్రై చేశాను. బట్ అది రావడం చాలా లక్కీ. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది నేను ఎప్పుడైతే వాట్సాప్ స్టేటస్ పెట్టానో అప్పుడు అన్నారన్నమాట, అంటే మళ్ళీ మీకు వచ్చిందా అంటే వాళ్ళు చాలామంది చెప్పారు అసలుకి రాలేదు, మేము చాలాసార్లు ట్రై చేసాము అది ఇది అనేసి. సో ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. అసలుకి అంటే అంతేనండి, డెస్టినీ ఏదైతే రాసి ఉంటుందో ఎప్పుడు ఏది రావాలో అది వచ్చేస్తుంది అనమాట జనాలకి. మనం ఎంత కష్టపడ్డా ఎంత ఇది చేసినా కూడా మనకి రాదు అనేసి నాకు అప్పుడు అర్థమైంది. అసలుకి నేను చాలా సర్ప్రైజ్ అసలుకి, జస్ట్ లైక్ అలా చేసేసాను, అలా వచ్చేసింది, ఏంట్రా దేవుడా అసలుకి ఫీల్ సో హ్యాపీ అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇది మన ఉంది, ఇది కరుంగలి, మొన్న మనం వెళ్ళాం కదా పాతాళ శంభు, ఇది ఒరిజినల్ కరుంగలి మాల.
తమిళ అండి. సో ఇంకా ఇది కూడా ఇప్పటి నుంచి నాతోటి ఉంటుంది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా బాగుంది. కానీ 2026 నుంచి ఆప్షన్ పోయింది, ఎందుకంటే 2026లో కూడా మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాను మా ఫ్రెండ్స్కి ఎవరికైనా వస్తే ఇద్దాం అనేసి. బట్ అప్పుడు నేను చేసేసేవాడికి పోర్టల్ వాళ్ళు అప్డేట్ చేశాను అనమాట, 2026 నుంచి అది నాట్ అవైలబుల్ అట్ ఈషా ఫౌండేషన్, ఎవరైతే వస్తారో వాళ్ళకే అవైలబుల్గా ఉంటుంది అనేసి. సో దట్స్ ద స్టోరీ. ఇవి కూడా కొన్ని ప్లేసెస్ అండి, ఈషా వచ్చిన వాళ్ళు ఈ ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు. అన్ని తమిళ్లో ఉన్నాయి. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్. మన శివయ్యకి ఇలా జస్ట్ పక్కనే మనకి ఇన్ఫర్మేషన్స్ సెంటర్ ఉంది. సో ఇక్కడికి వెళ్తే మనకి ఇవన్నీ ఉన్నాయండి, లైక్ రుద్రాక్ష ప్రసాదము, వాట్సాప్లో జాయిన్ అవ్వాలంటే అది ఫ్రీ ఫొటోస్ కూడా అవైలబుల్ అంట. మనకి వచ్చి ఇక్కడ ఆదియోగి పక్కనే ఇక్కడ ఒక్కసారి జరగవా ఇట్లా ఫీట్ క్యాటిల్ అనేసి క్యాటిల్ ఫుడ్ పెట్టారు, డైలీ షెడ్యూల్. సో అక్కడ మనకి క్యాటిల్ ఉంది కదా, ఆ క్యాటిల్కి మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. ఓ క్యాటిల్కి ఫీడ్ చేసే ఫీజిబిలిటీ ఉందండి, మన ఆవులకి ఫీడ్ చేయొచ్చు. 50 రూపీస్ ఒక ఇది ఉందండి. సో ఇక్కడ వచ్చేసి మన ఆవుకి ఫీడ్ చేస్తున్నాడు, ఫీడ్ చేసేస్తా. పొడి చేస్తుంది అంటే ఇంకా పెట్టట్లేదు నాకు అనేసి కోపం వచ్చేసింది దానికి, దిగదండి ఫోటో. దూరం ఉండి బా, అలా ఫీడ్ చేయొచ్చు అనమాట మనం. దాన్ని పెడతా, దాన్ని పెడతా. మా ఇంకో బ్రదర్ కూడా ఫోటో అంట, తీసి పెట్టు. ఆహా, దాంట్లో పెట్టి పెట్టాలంటరా, దాంట్లో పెట్టి పెట్టాలంట. దానికి ఒకటి ఇంకొకటి పెట్టేసి దాంట్లో పెట్ట, దాంట్లో పెట్టుకోరా. సో అట్లా పెట్టేస్తే మనకు అది మంచిగా ఇది తినేస్తుంది. నేను ఈ ఆవుకి పెట్టిస్తా. ఇంకొక లడ్డు తేవాలి, దాన్ని పెట్టద్దా పాప. అవును మరగిరే దున్నపోతులు ఎక్కడంటే ఆవుల పైన పోతున్నాం, సిగ్గు పోతుంది నడవకుండా. మనము ఈషా ఉంది కదా, సో ఆదియోగి స్టాచ్యూ ఉంది కదా, అక్కడ నుంచి మనము లోపలికి కూడా వెళ్ళొచ్చు. లోపల చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిటింగ్కి. ఇందాక నేను ఫ్లెక్సీలో చూపెట్టాను కదా, అవన్నీ ప్లేసెస్ మనము చూడొచ్చు అనమాట. సో ఒకసారి అదిరా ఒక్కసారి. ఎక్కడ పడితే అక్కడ మనకి వేస్ట్ బిన్స్ ఉంటాయండి. సో ప్లీజ్ యూజ్ దట్ వేస్ట్ బిన్స్. ఎక్కడ పడితే అక్కడ మనదే ల్యాండ్ అనేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకండి ప్లీజ్. సో మనకి ఇలా ఈషా నర్సరీస్ కూడా ఉన్నాయండి, లైక్ ట్రీ ప్లాంటేషన్స్ అవి ఇవి అన్నీ. మంచి శివ విగ్రహం కనిపించిందండి. మనం ఈషా అచ్చా ఇది మన ఇల్లులో చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు శివయ్య. సో 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 క్యూట్. నందీశ్వర సో మనం ఎక్కడైతే బుల్లకోట ఎక్కేస్తామో అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇది మన మెయిన్ పెట్టేస్తారండి.
సో ఫోన్స్ నాట్ అలౌడ్ ఆఫ్టర్ ఈ రీజన్ తర్వాత ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. సో ఇక్కడ మనకి డిపాజిట్ కౌంటర్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. సో మనం ఇక్కడ డిపాజిట్ చేసేయచ్చు మొబైల్స్. సో చూడండి ఫోన్స్, కెమెరాస్, ఆల్ ఎలక్ట్రిక్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, పెద్ద పెద్ద లగేజెస్ చేస్తే మనం ఇక్కడ లగేజ్ సెంటర్లో డిపాజిట్ చేయాలి. ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్.